చలో. వరంగల్లో కాంగ్రెస్ నాయకుడి హత్య. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ అడుప మహేష్ 40 హత్యకు గురయ్యారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు సంపుతారు. హైదరాబాద్కు తరలిస్తుండగా మృతి. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ అడుప మహేష్ హత్యకు గురయ్యారు. వరంగల్లోని ఎన్టీఆర్ నగర్కు చెందిన మహేష్కు అత్యంత సన్నిహితుడైన జన్ను మధు శనివారం రాత్రి ఫోన్ చేసి మద్యం తాగుతూ మాట్లాడుకుందాం, కోటిలింగ గుడి ప్రాంతానికి రావాలని కోరాడు. అక్కడికి వెళ్ళిన మహేష్ వద్దకు అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న పత్తి కుమార్ అనే మరో వ్యక్తి వచ్చి, నాపై ఎమ్మెల్యేకి ఏం చెప్పావురా, లేనిపోనివన్నీ చెప్పి ఎమ్మెల్యే నన్ను దూరం పెట్టేలా చేస్తావా అంటూ ఆగ్రహంతో మహేష్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తర్వాత నిందితులు ఇద్దరు అక్కడి నుండి పరారు కాగా మహేష్ కాలిన గాయాలతోనే ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులకు గ్రామస్తులకు జరిగిన విషయం చెప్పారు. వారు వెంటనే మహేష్ను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మహేష్ మృతి చెందారు. ఆయన భార్య నాగమణి ఫిర్యాదు మేరకు గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఎస్హెచ్ఓ విశ్వేశ్వర్ గారు తెలిపారు. కాగా ఎంజీఎంకు వెళ్లక ముందే మహేష్ తన ఇంటి వద్ద మాట్లాడుతూ తనపై పెట్రోల్ పోసి నిప్పంటించిన పత్తి కుమార్ పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికే ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి పేరోల్పై వచ్చి ఇంత దారుణానికి ఒడిగట్టడం దురదృష్టకరమని ఇప్పటికైనా పోలీసులు కుమార్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంజీఎంలో మహేష్ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరామర్శించారు. అంటే ఈయనకు ఆల్రెడీ జీవిత ఖైదు ఉంది, లైఫ్ టైం ఆన్నే ఉండాల్సిన వాడు మళ్ళొచ్చి ఇది కేసు చేసిండంటే లైఫ్ కొలాప్స్ అయిపోయింది అన్నట్టు. సో ఎందుకు చంపిండు, ఎట్లా అయింది, తర్వాత విచారణ ఏం జరిగింది, ఈ పోలీసు వాళ్ళు ఈయనను అరెస్ట్ చేసారా లేదా, ఆయనకు ఏ శిక్ష పడ్డది అనేది తర్వాతనైతే తెలుసుకున్నాం. అందుకే ఎప్పుడు ఉచ్చీలు పడద్దు, ఓవర్ యాక్టింగ్ చేయొద్దు అన్నట్టు. ఓవర్ యాక్టింగ్ చేయొద్దు, జాగ్రత్తగా సమాజం పట్ల అవగాహన ఉండాలి, సభ్యత ఉండాలి, గౌరవ మర్యాదలు ఉండే సొసైటీ అంటే భయం ఉండాలి. మనం ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇష్టం ఉన్న వ్యక్తిగత దూషణ చేసుకుంటూ ఉన్నది లేనిది ఉన్నది బ్లాక్మెయిల్కి గురి చేస్తూ తప్పుడు సమాచారాలు ఇస్తూ అబద్ధాలను నిజాలు చేసే ప్రయత్నాలు చేస్తే అటు జైలుపోయినోడు వచ్చినాడు వాడు ఆగాయితానికి పాటుపడ్డాడు వాడు, ఏదైనా అనవసరంగా నేను ఉన్నా కదా పదవులు ఉన్నాను కానీ ఈయన. సో ఏం చేశారు, ఏం జరిగింది, అసలు వాస్తవం ఏందని నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే చెప్తున్నా. ఈ వాస్తవం ఏందనేది నెక్స్ట్ న్యూస్లో చదివినప్పుడు అలా చెప్తాను.